దేవుని బిడ్డలారా, దేవుడు ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వింటే అది మీకు ఆశీర్వాదకరం. నేను సెకండ్ సర్వీస్ ఎక్కువ వాక్యం చెప్తున్నాను. ఫస్ట్ సర్వీస్ వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి, మీ ఆహారాన్ని మాకు పెట్టవా బ్రదర్, మేము వినాలని ఆశపడుతున్నాం, మార్నింగ్ సర్వీస్ వచ్చి వెళ్ళిపోతున్నాము. సరే బ్రదర్ నేను చెప్తాను అని చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. భ్రష్టుడైన ఏశావు, ఆదికాండం 25వ అధ్యాయం 25వ వచనం. జెనసిస్ 25th చాప్టర్ 25th verse. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ యాకోబుకు ఇద్దరు కొడుకులు. ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు అబ్రహాంకు ఇద్దరు కొడుకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఏశావు ఎలాంటి వాడనంటే ఎర్రని వాడు. ఆయన కలర్ ఎట్లుంది? తెల్లగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఇతనికి విచిత్రమైన శరీరంపై వెంట్రుకలు ఉన్నాయి. కొంతమందికి ఉంటుంది, శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి ఇతనికి శరీరం అంతా వెంట్రుకలు ఉన్నాయి. అయితే రోమము గలవాడు అని పిలుస్తూ ఉంటారు. వస్త్రములు లెక్క ఆ వెంట్రుకలు తనకున్నాయి. అతని పేరే ఏశావు. దేవునికి మహిమ కలుగును గాక. ఏశావు భక్తిగల ఇస్సాకు, రెబ్కలకు జన్మించిన కవలల్లో జ్యేష్ఠుడు. ఏశావు ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు. అయితే ఇద్దరు కవలలు, యాకోబు, ఏశావు. ఇద్దరి ముఖము కూడా ఒకే విధంగా ఉంటుంది. కవల పిల్లలు అంటే ఇద్దరి ముఖాలు ఒకే విధంగా. మన చర్చ్లో దగ్గర ఒక 4-5 ఉన్నారు కవలలు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమునకు పితరుడైన అబ్రహామునకు మనవళ్ళు. వీళ్ళిరువురు మనవళ్ళు. ఎవరికి? అబ్రహాముకు. దేవునికి మహిమ కలుగును గాక. ఏశావు అను మాటకు రోమము గలవాడు లేక ఎర్రని వాడు అని అర్థం. ఇతడు దేవుని చేత ఆశీర్వదింపబడి ప్రత్యేకింపబడిన కుటుంబంలో జన్మించాడు. నిజమే దేవుని బిడ్డారా, కొంతమంది దేవుని యొక్క సేవకుల కుటుంబంలో జన్మిస్తారు, కానీ భ్రష్టులైపోతారు. ఎందుకు భ్రష్టులైతారో వాళ్ళ గుణమును బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఆ విధంగా వారి జీవితం మారిపోతుంది. ఆశీర్వదింపబడిన కుటుంబంలో నుండి భ్రష్టులు బయలుదేరుతూ ఉంటారు. నిజమే దేవునికి మహిమ కలుగు. చాలా విచారం. అయితే ఇతడు పెద్దవాడైనప్పుడు వేటాడయందు నేర్పరి అయి అరణ్యంలో తను ఉండేటటువంటి వాడు. బాగా నేర్పరి. కొంతమంది ఒక్కొక్క టాలెంట్ దేవుడిస్తాడు. కొంతమందికి ఆర్ట్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి పాటలు పాడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి వాక్యం చెప్పే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి చక్కగా మాట్లాడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి చక్కగా చదివే టాలెంట్ ఉంటుంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము దేవుడు ఇచ్చి వాడుకుంటూ ఉంటాడు. అయితే ఇతడు వేటయందు ప్రావీణుడు, వేటాడుతూ ఉంటాడు కనుక. మరి ఈ వాక్యము 27వ వచనంలో ఉంది, చదవమ్మా. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇక్కడ ఏశావు ఎలాంటి వాడు? వేటయందు ప్రావీణుడు కలిగి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో అనేక మంది యవ్వనస్తులు ఇలాగే దేవుని చేత దీవించబడిన భక్తిగల కుటుంబమును, దేవుడిచ్చు ఆరోగ్యమును, బలమును కలిగిన మంచి సంఘమును కలిగిన వారై ఉండి, దేవుడు మరి దుష్టుడైన సాతానుడు మరి ఏ విధంగా వారిని బలహీనులుగా చేస్తూ ఉన్నాడో మనం నేర్చుకోగలం. కాబట్టి ఏశావు దీని విషయమై కృతజ్ఞత లేనివాడుగాను
దేవుడిచ్చిన ఆధిక్యతను నిర్లక్ష్యము ఎంచుగలవాడుగాను ఉన్నాడు. కొంతమందికి ఆధిక్యత దేవుడిస్తాడు, కొంతమందికి ఆధిక్యతను దేవుడిస్తాడు. అది పోగొట్టుకోకుండా దాన్ని ఏం చేసుకోవాలి? మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. ఆధిక్యతను పోగొట్టుకోవద్దు. ఆధిక్యత పోయిందంటే వేరేలకు ఆధిక్యత వచ్చేస్తుంది. ఈ ఆధిక్యత పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలా. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలా. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ కృతజ్ఞత లేని వ్యక్తులు వారికి ఉన్న ఆధిక్యతను పోగొట్టుకోగలుగుతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘంలో కొంతమందికి మంచి ఆధిక్యతలు దేవుడిచ్చాడు. ఈ ప్రార్థన వీరుల సంఘంలో, ప్రేయర్ వారియర్స్ చర్చ్లో అనారోగ్యంగా ఉన్నవారు పైకి ఎక్కలేరు. ఎక్కుతారా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఎక్కుతారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ఎక్కుతారు. కొంతమంది కష్టపడి ఎక్కుతారు. ఈ కష్టం ఎప్పుడు తీరుతుంది? ఎప్పుడు తీరుతుంది? మీరందరూ పట్టుదలతో ప్రార్థన చేస్తే లిఫ్ట్ వేయబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పరీక్ష అది. ప్రయాసపడి ఎక్కుతున్నాం, ప్రభువా తొందరగా లిఫ్ట్ దయచేయి అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ పని చేస్తాడు. ఎంతమంది ఇంజనీర్స్ వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఎట్లా లిఫ్ట్ వేయాలో అర్థమవుతలేదు ఇప్పటి వరకు. అంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, అది ఎట్లా వేయాలో తెలియడం లేదు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఏశావు కృతజ్ఞత లేనివాడుగా జీవించాడు. తన తండ్రి బహుగా ఆశీర్వదింపబడినవాడు, ఆశీర్వాదాలను ఇచ్చేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. కాబట్టి ఆ భయభక్తులు కృతజ్ఞత కలిగే జీవితాన్ని నేర్పిస్తూ ఉంటుంది. భయభక్తులకి మనం చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు. భక్తి లేనికి ఎంత వాక్యం చెప్పినా అర్థం కాదు. అందుకే వాక్యం అంటుంది, పంది ముందల ముత్యాలు పోస్తే వాటికి అర్థం కాదు. అదే మనిషి అయితే తీసుకుంటాడు, అమ్మా ముత్యం అని. పంది తొక్కుకుంటూ పోతుంది అది, ఎందుకంటే దానికి తెలివి లేదు కాబట్టి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏశావు నిర్లక్ష్యం చేశాడు. ఒకనాడు ఏశావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చిండు. తన సహోదరుడైన యాకోబు కలకూర వండుకొనుడు చూచి, నేను అలసి ఉన్నాను, ఏశావు అంటున్నాడు, నాకు కొంచెం కూర పెడతావా, తింటా నేను అని అంటాడు. ఆ కూర ఎట్లుంటుందంటే, అబ్బా ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, ఊరిలు వస్తాయి. అయితే ఈయన అలసిపోయిండు, పండుకున్నాడు. కాబట్టి తమ్మునికి అంటాడు, తీసుకురా, నేను నీ కూర నాకు కావాలా అంటాడు. సరే, అమ్మ ఉన్నది, అమ్మతో మాట్లాడొచ్చు కదా, అమ్మని అడగొచ్చు కదా. అమ్మని అడుగుతలేడు ఏశావు, అమ్మని సరిగా ప్రేమిస్తలేడు, అంత సెల్ఫిష్గా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. సెల్ఫిష్ ఎప్పుడు పనికిరాదు, సెల్ఫిష్ ఎప్పుడు పనికిరాదు, అది ఎప్పటికైనా డేంజరే. కాబట్టి అది ఉండొద్దు. మంచి స్వభావము, మంచి హృదయం కలిగి ఉండాలి. నేను ప్రేయర్ వారియర్ చర్చ్కి నేను ఏదైనా ఇన్విటేషన్ ఇవ్వకపోయినా వచ్చేయాలా చర్చ్ వాళ్ళు. హల్లెలూయా. ఇన్విటేషన్ ఇవ్వకపోయినా రావాలా. ఇది ఎవరి సంఘం? నా సంఘం కాదు, మీ సంఘం. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరి ఈ యొక్క ఏశావు అలసిపోయి వస్తే ఎర్రని కూరను చూసేసి తను ఆశ కలుగుతాడు, నాకు ఆ కూర కావాలా, నేను తింటా, చిక్కుడుగాయల కూర. నాకు కూడా అప్పుడప్పుడు ఊరిలో అనిపిస్తాయి. ఎర్ర పచ్చడి పెట్టి తీసుకొచ్చి ఎదురుగా పెడతారు, ఎప్పుడు వేసుకొని తినాలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఉప్పు, కారం, మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. కాబట్టి అదే విధంగా ఏశావు కూడా ఆశపడ్డాడు. 30వ వచనం, నేను అలసి ఉన్నాను,
ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. హల్లెలూయా. ఏశావు అడుగుతా ఉన్నాడు. ఉదయం నుండి వేటాడి అలసిపోయిన ఏశావు వట్టి చేతులతో సాయంత్రం ఇంటికి రావడం ఆశ్చర్యంగానే ఉన్నది. అతడు వేటాడిన దాని కాదు, వేట నేర్పరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయమున అంబుల పొది నింపుకొని వెళ్ళిన ఏశావు గురిపెట్టి వేటాడక నిర్లక్ష్యముగా బాణములను విసిరివేసి వట్టి చేతులతో తిరిగి వచ్చాడు. బాణాలను విసిరివేస్తున్నాడు, కానీ ఒక్క జింకను చంపలేదు, ఒక్క మేకను చంపలేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా వేటాడిండు, కానీ ఆ వేటాడడంలో ఏమీ దొరకలేదు. అప్పుడు తను ఇంటికి వచ్చాడు. ఈ దినాలలో అనేక మంది యవనస్తులు దేవుడు తమకు జ్ఞానమును, సామర్థ్యమును, అవకాశమును ఇచ్చినను గురిలేని జీవితమును జీవిస్తూ తమ సమయమును, బలమును వ్యర్థపరచుచున్నారు. నిజమే, దేవునికి స్తోత్రం. ఏశావు యవనస్తుడు. దేవుడు మంచి అవకాశము వాళ్లకు ఇస్తూ, జ్ఞానమునిస్తూ, సామర్థ్యమునిస్తూ, ప్రతిదీ ఇచ్చినా కూడా గురి లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు, గురి లేకుండా జీవిస్తూ ఉన్నారు. నిజమైన దేవుని బిడ్డరా, దేవుడు మన బలమును, మన జ్ఞానమును, మన సమయమును సరి అయిన గురికి తీసుకువెళ్ళి వాడాలి. వేరే స్థలాల్లో పోతే వాడబడలేరు. దేవుని యొక్క స్థలములో మనకు అవకాశం దొరికినప్పుడు మనము వాడబడితే దేవుని దగ్గర లెక్క ఉంటుంది. వేరే స్థలాల్లో పోతే ఎవరు వాడుకోరు. వాడాలని నువ్వు ప్రయత్నం చేసినా ఆల్రెడీ వేరే వాళ్ళు అక్కడ ఉంటారు, కాబట్టి అది నీకు దొరకదు. కనుక దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. షారా సిస్టర్ చూడండి, ఎంత ఏదున్నా ఆమెకు 3 ఆపరేషన్లు అయినాయి, మీ కిందికెళ్ళి మీదికి ఎక్కొస్తుంది. సిస్టర్ రండి ఇక్కడ సేవకు పోదాం, అక్కడ ప్రార్థన పోదాం అంటే చురుకుగా ఉరికొచ్చేస్తుంది. అనురాధ సిస్టర్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు అక్కడిక్కడ పోయినా కూడా అన్న పిలిచిండు, అది రెస్పెక్ట్, అది మర్యాద. దేవుడు ఇంకా వాడుకుంటాడు, నేను వాడుకుంటాను. లేకపోతే ఆ గిన్నెను దోమకుండా అట్లా పక్కకు పెట్టేస్తా. ఏమవుతుంది? అది దుమ్ము పడుతుంది, పాకురు పడుతుంది, అట్లనే ఉంటుంది. అది ఉండదని కాదు, ఉంటుంది, కానీ దాని క్లీన్నెస్ ఉండదు. ఇక్కడికి వస్తే క్లీన్ అయిపోతుంది అంతా. హల్లెలూయా. ఇక్కడికి వస్తే ఏ స్తోముడు దోమతా, ఏమేం పెట్టి దోమాలన్నా అవన్నీ పెట్టి దోమేస్తా. రిన్ను పెట్టాలన్నా, టైట్ పెట్టాలన్నా, లేకపోతే సర్ఫ్ వేయాలన్నా, ఏమేమి వేయాలన్నా అవన్నీ వేసి రక్తం వేసి కడిగేస్తా. హల్లెలూయా. వాక్యంతో. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆసక్తి దేవుని దగ్గర ఉండాలి. వాక్యము వినరు సరిగ్గా, అర్థము కాదు. ఇక భ్రష్టుడైన ఏశావు లెక్క జీవిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము ఆ విధంగా ఉండకూడదు. నీ బ్రతుకులో గురి కలిగి బ్రతకాలి, జీవించాలి. నేను ఈ లోకంలో జీవించే జీవితంలో రక్షణ సంపాదించుకుని పరలోక రాజ్యము వారసులు అవ్వాలి అనే గురి మనకు ఉండాలి. మనం ఎక్కడ వారసులం అవ్వాలి? చర్చిలో వారసులం అవ్వాలనా? పరలోక రాజ్యంలో వారసులు అవ్వాలి. పరలోక రాజ్యంలో వారసులు అవ్వాలి అంటే ఇక్కడ ప్రిపరేషన్, చర్చ్లో ప్రిపరేషన్ ఉంటేనే తప్ప మనము అక్కడికి పోలేం. పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు ప్రిపరేషన్ అవుతారు, చదువుతారు. చదివిన తర్వాత కాలేజీకి వెళ్తారు, లేకపోతే స్కూల్కి వెళ్తారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. ప్రిపరేషన్ లేకుండా వెళితే ఏమవుతారు? ఫెయిల్ అవుతారు. ప్రిపరేషన్ లేకుండా వెళితే ఫెయిల్ అవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది బిజినెస్ కూడా చేస్తారు. బిజినెస్ చేస్తూ లాసెస్ వస్తాయి. లాస్ అవుతుంటుంది. లాస్ అయినప్పుడు వాళ్ళు అరే లాస్ అయిపోయిందని చెప్పేసి కూర్చున్నారు అనుకో, అది ఇంకా లాస్ ఎక్కువ అయిపోతుంది. లేదు, మళ్ళా ప్రయత్నం చేస్తా. నీళ్ళు కింద ఉన్నాయి, రాళ్ళు ఒక్కొక్కటి కాకేసిందంట. వేస్తే నీళ్ళు పైకి వచ్చినాయంట. హల్లెలూయా. ఏమేసి నీళ్ళు కొన్ని ఉన్నాయి, కానీ
రాళ్ళు కాకి వేస్తూ ఉందట. ఎట్లా తాగాల నీళ్లు? నాకు ముక్కు పోతలేదు లోపలికి. రాళ్ళు వేస్తూ ఉంటే ఆ నీళ్లు పైకి వచ్చినాయి, నీళ్లు తాగింది. కాబట్టి దేవుడు ఈ యొక్క బావిలో రాళ్ళని వేస్తూ ఉంటాడు, వాక్యం అనే రాయిని వేస్తూ ఉంటాడు, అందరూ నీళ్లు తాగేటట్టు చేస్తుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి గురిలేని భక్తి గుడ్డి భక్తి అన్నారు అంటూ ఉంటారు. ఈనాడు అనేకులు గురిలేని జీవితమును జీవిస్తున్నారు. అయితే పరిశుద్ధుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పుల రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. ఫిలిపియన్స్ 3rd chapter 12th, 13th and 14th verse. ఇదివరకే నేను గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. అపోజిట్ అయిన పౌలు చూడండి, ఎంత బ్యూటిఫుల్ మాట మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, అపోజిట్ అయిన పౌలు, నేను మార్నింగ్ డివోషన్లో, ఆఫ్టర్నూన్ డివోషన్లో, ఈవినింగ్ డివోషన్లో నేను బైబిల్ చదువుతూ ఉంటాను. బైబిల్ చదువుతూ ఉంటే అపోజిట్ అయిన పౌలు గారు ఎంత ప్రయాసపడ్డాడు, ఆయన మారినప్పుడు ఎంత మూర్ఖుడుగా జీవించాడు, ఎంత భయంకరమైన వ్యక్తిగా జీవించాడో ఆయన చరిత్ర చెప్తా ఉంది. కానీ దేవుని చేత పట్టబడ్డ తర్వాత క్రీస్తు కొరకు ఆయన గురి యొద్దకే వెళ్తా ఉన్నాడు. అనేక రాజుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి తనను తీసుకొని వెళితే తాను తల వంచలేదు. క్రీస్తు కొరకు తల ఎత్తుకొనే మాట్లాడాడు. హల్లెలూయా. ఎంత రోషంగా జీవించాడంటే అంత రోషంగా ప్రభు కొరకు జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి రోషం నీకుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కొరకు రోషం ఉందా? లే భయపడుతున్నావా? అటు ఇటు చూస్తున్నావా? నిందలు వస్తే, అవమానాలు వస్తే యేసు ప్రభుకు దూరం అవుతున్నావా? నో, దేవునికి దగ్గరగానే ఉండాలా, దేవునిలో పరిగెత్తుతూనే ఉండాలా. అప్పుడే నీ గురికి చేరుకుంటావు. ఆగిపోతే సాగిపోలేవు. ఆగిపోకు, సాగిపో అని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఏశావును మరి ఎందుకు ఆ విధంగా తను జీవించాడు, జన్మించాడు, దానికి ఆ జ్యేష్ఠత్వాన్ని ఎందుకు అమ్ముకున్నాడో మరి ఈ వాక్యంలో ద్వారా మీకు మాట్లాడుతున్నాడు. గురి కలిగిన వాడుగా కాక నిర్లక్ష్యముగా కనబడుచున్నాడు. యాకోబు వండుకునుచున్న ఎర్రని వంటకాన్ని చూచి, నేను ఆకలితో చచ్చిపోచున్నాను, నాకు కొంచెము పెట్టుమన్నాడు. నాకు కొంచెం కూర పెట్టురా, నేను తింటాను అని అన్నాడు. అంటే పాపము యాకోబు మెల్లగా ఒక మాట అంటాడు, అరే నేను కూరిస్తా, మళ్ళీ నాకేమిస్తావు? బదులుకు బదులు. కొంతమంది ఇండ్లలో కూరలు చేసుకుంటే ఈమె పప్పిస్తే ఆమె కూరిస్తుంది. నువ్వేం వండినావబ్బా, నువ్వు నాకు పంపి నేను నీకు పంపిస్తా. ఇక కొంచెం అన్నం పెట్టి కొంచెము కూర పెట్టి పంపిస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు అంటారు, ఇది మాకు సరిపోతా, అది ఇచ్చింది గింతనే ఇచ్చింది, మళ్ళీ మొత్తం వండిస్తుందా? ఏదో కొంచెం తినడానికి, టేస్ట్ చూడడానికి ఇస్తారు అంతే తప్ప మొత్తం ఇంట్లోకంట వండి పంపిస్తారా? అట్లా పంపించరు. ఎక్కువ మిగిలితే పంపిస్తారు, తీసుకుపోండి అని, అంతే తప్ప అట్లా చేయరు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఎర్రెర్ర చిక్కుడు కాయను చూసి కొంచెం ఇమ్మంటాడు, ఇస్తాడు. అవును, ఆ దినాలలో ఎంతమంది యవనస్తులు సాతాను ఇచ్చే తాత్కాలిక సుఖాలను కొరకు, అల్పకాల భోగాల కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అమ్ముకొనుచున్నారు. బా, ఎంత ఘోరం అండి! దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అమ్ముకుంటున్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతను అమ్మేసుకుంటున్నారు. మంచిగా ఇస్తున్నాడు దేవుడు. వాక్యం వినడానికి, పాటలు వినడానికి, ఇంత మంచి వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధించండి, స్తుతించండి.
అని చెప్తూ దేవుడు మంచి సంఘాన్ని మనకిచ్చి ఆయన మహిమ పొందుతున్నాడు. కాబట్టి మనము దాన్ని పోగొట్టుకోకుండా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి. నిజమే, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట ఇక్కడ చర్చ్ సర్వీస్ స్టార్ట్ చేసినాను. అది ఎంతో మేలుకరం, ఎంతో మంచి నాకు జరుగుతూ ఉంది. ప్రొద్దున వచ్చిన వారు మధ్యాహ్నం వచ్చిన వారు సాయంత్రం ఎప్పుడు రాకుండా వారు ఒక సర్వీస్ కాకపోతే ఒక సర్వీస్ వస్తుంది. మధ్యాహ్నం పూట అయితే అంతా కొత్త వాళ్ళు నిండిపోతున్నారు. 3 కిలోలు వేసుకొని ఇప్పుడు 4 కిలోలు వేస్తున్నా, 4 కిలోలు వేసుకొని 5 కిలోలు వేస్తున్నా, 5 కిలోలు వేసిన 6 కిలోలు వేస్తున్నా. భోజనం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో సంతోషం, ఆనందం. దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని దేవుని ఆరాధిస్తే నాకు తృప్తి. అన్నం పెడుతున్నాను కదా అని నాకు ఏం సంతోషం లేదులే, కానీ వచ్చి దేవుణ్ణి ఆరాధించేటట్టు చేస్తున్నా ప్రజలను. సేవకుడు చేసే పనే అది. అందరూ దేవుని ఆరాధించాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ మంచిగా నెత్తి మీద కొంగు వేసుకోవాలి. గద్దిస్తుంటాడు, బైబిల్ తీసుకురావాలి, సెల్ ఫోన్లు కాదు. బైబిళ్ళ కన్నా ముఖ్యం సెల్ ఫోన్లు అయిపోయినాయి ఈ రోజుల్లో. అట్లా ఇస్తే దేవుడు దీవించిన దీవెనలు తీసేస్తాడు. జాగ్రత్త. దేవుని మందిరంలో ఫోన్లు మాట్లాడడము, ఫోన్లు చూడడము, ఇది సైతానుడు దాని తలంపు ద్వారా చేసిండు ఇదంతా. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒక ఆమె మొన్నటి రోజున వెతుకుతూ ఉన్నది రోడ్డు మీద. నా ఏమైంది అమ్మా? సెల్ ఫోన్ పోయింది. అరే అట్లనా? అందులో నా అకౌంట్ నంబర్ ఉంది, అవి ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నంబర్ ఉంది, వీళ్ళ ఫోన్ నంబర్ ఉంది. ఏమైంది మరి ఇప్పుడు? పోయింది. పోతుంది. దేవుణ్ణి పట్టుకోకపోతే ఈ లోకంలో పట్టుకుంటే పోతుంది. కాబట్టి చాలామంది లోకాన్ని పట్టుకుంటున్నారు, లోకాశలను పట్టుకుంటున్నారు. కాబట్టి ఉన్నది పోగొట్టుకుంటారు, ఆత్మీయ జీవితం నాశనం చేసుకుంటారు, భ్రష్టులైపోతారు, దేవునికి దూరం అయిపోతారు. దేవుని హెచ్చరికలు వేరే సంఘాలలో ఉండవు. మస్కా పాలిష్ కొట్టి ఎట్లా పైసలు వసూలు చేయాలో అది ఒక బిజినెస్ అయిపోయింది పాస్టర్లకు. కాబట్టి అట్లా చేస్తూ ఉంటారు. నేను అట్లా కాదు చేసేది. నేను గద్దిస్తా, ఖండిస్తా, బుద్ధి చెప్తా, ప్రేమిస్తా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏశావు ఎలాంటి వ్యక్తిగా ఉండి ఎలాంటి వాడుగా అయిపోయాడో మనం వాక్యంలో చూస్తున్నాం. అయ్యో, ఈ ఏశావు ఎంత అవివేకి! ఒక్క పూట ఆహారం కొరకు తాను జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవరన్నా అట్లా అమ్ముకుంటారా? అన్నదమ్ముల నుండి అన్న జ్యేష్ఠత్వాన్ని తమ్మునికి అమ్ముకుంటారా? అమ్ముకోరు. పెద్దవాడు, చిన్నవాడే. కానీ నేను పెద్దగా అయిపోతాను, నువ్వు చిన్నగా అయిపో అని చెప్పి అమ్మేసుకున్నాడు. చిక్కుడుగాయల కూరకు ఆశపడి అమ్మేసుకున్నాడు. కాబట్టి భ్రష్టులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ విధంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అమ్ముకొనుటక ద్వారా నిరంతరం నిత్యాగ్ని గుండంలో చూస్తూ ఉండవలసి వస్తుందని గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ అమ్ముకున్న జీవితము, పోగొట్టుకున్న జీవితము ఆఖరిలో వాళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతారంటే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే అవకాశము వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు రక్షించలేరు. నేను రక్షించలేను, విశ్వాసులైన మీరు కూడా ఎవరిని రక్షించుకోలేరు. కనుక దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాముకు వీళ్ళు పుట్టినప్పుడు 177 సంవత్సరాలు బ్రతికిండు అబ్రహాం. 175 years బ్రతికి వృద్ధాప్యమందు చనిపోయిండు. అంత ఆయుష్ ఇచ్చిండంటే ఎంత భయభక్తులతోటి దేవుడు దగ్గర దీవించాడండి అబ్రహాము. విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. అంటే ఆయనంత విశ్వాసము వేరే భక్తులకు కూడా లేదు. భక్తులు చాలామంది ఉన్నారు, కానీ ఈయన అలాంటి పేరు పొందినాడు. అలాంటి పేరు సంఘంలో నీవు పొందాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పొందాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క బిరుదు సంపాదించుకోవాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. ఆ పేరును మీరు సంపాదించాలి. చెడ్డ పేరు వద్దు మనకు. చెడ్డ పేరు అసలు వద్దు. చెడ్డ అలవాట్లు వద్దు, చెడ్డ స్నేహం వద్దు.
సైతానుడు అటు ఇటు తిప్పి 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 వదిలేస్తాడు. ఫోన్ పోయినట్టు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుణ్ణి పట్టుకోవాలి, దేవుని సేవకుని పట్టుకోవాలి. దేవుని సేవకుడు దేవుని అడుగుజాడలో నడుస్తుంటాడు కాబట్టి సేవకుని ఎప్పుడు వదలకూడదు. అతడు తిని త్రాగి లేచిపోయాడు. ఆదికాండం 25:34 యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చూడండి ఎట్లా తృణీకరించాడో జ్యేష్ఠత్వాన్ని. తృణీకరించుకున్నాడు, చేతులతోటి పోగొట్టుకున్నాడు తండ్రి దగ్గర పొందే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మొన్నటి రోజున నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. చాలామందికి ప్రార్థన చేసిన ఎంతోమంది రోగాలు బాగైనాయి. క్యాన్సర్ బాగైంది, టీబీ బాగైంది, కాలు చేతులు పడిపోయినలు బాగైంది, కడపలలో గడ్డలు కరిగిపోయినాయి, ఎన్నో విచిత్రమైన కార్యాలు జరిగింది. ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి పోయినా, నేను ఇంటికి పోయి ప్రార్థన చేస్తున్నా. ఇక ఎలుకలు ఇట్లా తిరుగుతున్నాయి ఇంట్లో, ఎలుకలు. నేనన్నా ఏంది బ్రదర్, ఎలుకలన్నీ ఇట్లా తిరుగుతున్నాయి ఇంతగానము, ఏం చేస్తలేరా అంటే, ఏం చేయాలా పాస్టర్, ఎంత ప్రయాసపడ్డా అవి పోతలేవు, నేనా మ్యాక్ పెట్టు దానికి అతుక్కుంటాయి అని అన్నా. సరే నేను ప్రార్థన చేస్తా, నీళ్ళు తీసుకో అని చెప్పిన. నీళ్ళకి ప్రార్థన చేసి అంతా చల్లేసేసాయి అని చెప్పేసి వచ్చేసిన. పోయిన మంత్ చేసిన ఈ పని, ఈ మంత్ ఇంటికి పోయినా. ఏం బ్రదర్ ఎట్లున్నారు అంటే, బాగున్నాం బ్రదర్. పాస్టర్ గారండి మీకు వందనాలండి అని అంటున్నారు. ఎందుకు బ్రదర్ అన్నా, మీరు ఇచ్చిన ప్రార్థన నీళ్ళు చల్లిన ఎలుకలు వచ్చుడు బంద్. ఇదేమి విచిత్రము, నాకే బుగ్గ పెరిగిపోయింది ఒకటేసారి. ఇట్లాంటి అద్భుతాలు కూడా చేస్తాడా యేసయ్య? ఎస్, హీ విల్ డూ. దేవుడు చేస్తాడండి. ఎలుకలన్నీ బంద్. నేను మ్యాట్ పెట్టినానండి, ఒకటే ఎలుక పడ్డది, కానీ వచ్చిన 100 ఎలుకలు ఉరికిపోయినాయి. హల్లెలూయా. అంటే యేసయ్య ఇలాంటి అద్భుతాలు చేయగలడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకునే వారముగా ఉండకూడదని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మనం పశ్చాత్తాపపడాలి. ఒకవేళ వదులుకుంటే పశ్చాత్తాపపడాలి, ప్రభు వైపు తిరగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. 26th chapter 34th verse. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరు కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోము కుమార్తెయగు బషామేతు పెళ్లి చేసుకునెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ మనోవేదన కలుగుతుంది. ఈ యవనుడు అటు తల్లిదండ్రులతో కానీ ఇటు తమ్మునితో కానీ సరైన సహవాసం పెట్టుకొనక అన్యులతో సహవాసము చేసెను. తన ఇష్టానుసారముగా హేతు కుమార్తెను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను విసిగించెను. ఎంత భయంకరంగా ఈ ఏశావు చేశాడో ఈ యొక్క హిస్టరీ మీకు చెప్తున్నాను. ఆయన గురించి చాలామందికి తెలియదు. ఎలాంటి పని చేస్తే ఎలాంటి శిక్ష వస్తుంది, ఎలాంటి దరిద్రం చుట్టుకుంటుందో ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఏశావు యొక్క భ్రష్ట జీవితము ఎలా మారిపోయిందో చూడండి. ఎవరిని చేసుకోవాలో వారిని పెళ్లి చేసుకోక కోరి చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులకు గురి అవుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజులలో నష్టపోతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో పడుతూ ఉన్నారు. న్యూస్ వచ్చింది మా బాబుకు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసుకోవద్దు. ఒక స్త్రీనే కానీ ఒక పురుషునే కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇరువురు కాంప్రమైజెస్ బేస్ మీద జీవించాలి. ఈ రోజుల్లో కొంతమంది అట్లా జీవిస్తలేరు. భర్తలను కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. కొంతమంది భర్తలు తిడుతున్నారు, కొడుతున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు.
నో. ఎందుకు చేసుకున్నావు మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? తనుకోనిక? మీరు ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి దేవుడు పెళ్లి చేసిండు. ఎందుకు ఈ భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తూ విడిపోతున్నారు? అవమాన పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు. చేసుకోకుండా బ్యాచిలర్గా ఉండడం బెస్ట్ కదా. కాబట్టి ఇక్కడ ఏశావు యొక్క లైఫ్ చూస్తూ ఉంటే తన ఇష్టానుసారంగా హేతు కుమార్తెను పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను విసికించెను అనుంది. నూరంతలుగా దీవించబడిన ఇస్సాకును జన్మించిన ఈ ఏశావు ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వాడు, కానీ తిండిబోతుగా, వ్యభిచారిగా, నిర్లక్ష్యంగా ఉన్నాడు. తన్ను తాను పాడు చేసుకున్నాడు. నిజమే, కొంతమంది జీవితం మంచిగా ఎదిగినట్టే ఎదిగి పాడు చేసుకుంటారు. వితిన్ మినిట్లో, కొన్ని క్షణాలలో అంత గందరగోళం అయిపోతుంది. ఆ గందరగోళం కావడానికి కారణం ఎవరు? సైతానుడు, దుష్టుడు. వాడిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించినట్టు తెలియదు, ఆహ్వానించినట్టు వీళ్ళకి తెలియదు, కానీ వాడు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని అంత గలిబిలి జీవితాన్ని అంతా పాడు చేసేస్తుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సైతానుడు ఎప్పుడు చోటు ఇవ్వకండి, వానికి ఎప్పుడు లోబడకండి. దేవునికి లోబడండి, సైతానుని ఎదిరించండి. హల్లెలూయా. దేవునికి లోబడండి, సైతాన్ని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం అంటుంది. వాని ఓడగొట్టక వానికి లోబడుతున్నారు. అందుకే వాడు తిప్పుతూ ఉంటాడు, ఇక తిరుగు అని అంటాడు. కనుక దేవుని బిడ్డరా, మనము దేవునికి లోబడి ఆయన ఆశీర్వాదాలను మనం పొందుకునే వారముగా ఉండాలని ప్రభు కోరుతూ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతూ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట వ్రాయబడినది. చదవండి ఒకసారి. Proverbs 31st chapter 3rd verse. నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము. ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ యవనుడా, యవనురాలా, నీ యవన కాలమును ఎలా వాడుచున్నావు? ఒక ప్రశ్న. నీ యవన బలమును స్త్రీకి ఇయ్యకము, రాజులు నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము అని బైబిల్ హెచ్చరిస్తుంది. చాలామంది యవనస్తులు ఎన్నో రకాలైన పాపాలకు బానిసైపోయి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఎన్నో భయంకరమైన న్యూస్ వస్తూ ఉన్నాయి, ఎన్నో వింటున్నాం, చూస్తున్నాం. ఇంకా దేవుని భయం లేకుండా జీవిస్తే ఆఖరికి అంతం, నరకం, నాశనం. కాబట్టి వద్దు, దాని జోలికి పోవద్దు. మనం దుష్టుడు అక్కడ పోతుండంటే వదిలేయాలా, దేవుని దగ్గరికి ఉరికి రావాలా. దుష్టునెంబడి సహవాసం చేయొద్దు. వద్దు, ఇది దయ్యం తిప్పుతున్నది, వద్దు. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వాడా యేసయ్య ఉంటాడు. అది మర్చిపోతున్నారు. గుంపులు ఎక్కడున్నారు అక్కడ ఉరుకుతున్నారు చాలామంది. గుంపుల దగ్గర వాక్యం వినరు, హెచ్చరికలు ఉండవు, పాపం జరుగుతూ ఉంటుంది అక్కడ. వాళ్ళని వీళ్ళు చూస్తుంటారు, వీళ్ళు వాళ్ళని చూస్తుంటారు, అక్కడికి ఇక్కడ చూస్తుంటారు, ఇక్కడికి అక్కడ చూస్తుంటారు, సైగలు నడుస్తుంటాయి. నో, నేను ఎట్లెట్లా సైగలు చేస్తారో కూడా చూస్తూనే ఉంటాను. నేను ఎట్లెట్లా మాట్లాడుతుంటారో కూడా నేను చూస్తూనే ఉంటా. హెచ్చరిస్తా, వదిలేస్తా, అన్నీ తెలుసు. నన్ను దేవుడు ఇక్కడ పిచ్చోనిగా పెట్టలేదు, పిచ్చోని లెక్కనే ఉంటా. మళ్ళా చూస్తే అన్నకి ఏం తెలుసు, ఏం తెలియదు. ఎస్, నాకేం తెలియదు, అన్నీ తెలుస్తాయి. అన్నీ దేవుడు తెలుపుతూనే ఉంటాడు నాకు. కానీ ఏమన్నా, ఎవరి శిక్ష వాళ్ళకు, ఎవరి లాస్ వాళ్ళకు. దేవుని పని అయితే చేయడానికి నేను ముందు ఉరుకుతూనే ఉంటా.
నా వెనుక వచ్చిన వారిని ఉరికిపిస్తూనే ఉంటా. హల్లెలూయా. నా గురి అంతా యేసయ్య గురి. ఆ గురి దగ్గరికి అందరినీ తీసుకుపోవాలన్న ఆశతో నేను పరిగెత్తిపిస్తూ ఉంటాను. కాబట్టి అలసిపోయిన వాడు ఓడిపోయినట్టే. అలసిపోయిన వాడు ఓడిపోయినట్టే. కాబట్టి అలసిపోవద్దు, ఓడిపోతావు. కనుక దేవుడు ఈ రోజున ఏశావు యొక్క భ్రష్టత్వాన్ని ఏ విధంగా తను మరి తెచ్చుకున్నాడో మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, ఆదికాండము 27వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. జెనసిస్ 27th చాప్టర్ 2nd, 3rd, 4th వర్స్. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము, నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు ముసలైన అయిపోయాడు, కళ్ళు సరిగ్గా కనబడడం లేదు. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఏశావును దగ్గరికి పిలిచి ఆయనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించాలని నాకు ఇష్టము అవుతూ ఉంది. కాబట్టి రుచిగల భోజనాన్ని సిద్ధపాటు చేసి నాకు తీసుకురా అని చెప్తాడు. ఏశావు ఏం చేయాలా? తండ్రి చెప్పిన మాటకు లోబడి పరిగెత్తుకొని పోయి ఆ పని చెయ్యాల. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. అప్పుడు ఈ మాటలన్నీ కూడా రెబ్కా విన్నది. రెబ్కా ఎవరు? తల్లి. ఈమె విని ఈమె తొందరగా తన భర్త ఏమైతే ఏశావుకు చెప్పాడో ఆ మాంసంను తెప్పించి వంట చేసి ఏశావుకి ఇచ్చి మీ నాన్నకి ఇపో అని అంటుంది. ఏశావు నిర్లక్ష్యం చేశాడు, ఆలస్యం చేశాడు. అందుకే తను ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. చూడండి, అందుకే చాలామంది ఆలస్యము, నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. వచ్చినట్టే వస్తే ఆశీర్వాదాలు పోతుంటాయి. చినిగిపోయిన సంచిలేసినట్టు వచ్చినట్టే వస్తుంటే ఆశీర్వాదాలు పోతుంటాయి. అందుకే అట్లా పోనీయకుండా ఉండాలా. హల్లెలూయా. ఆశీర్వాదాలు పోతే ఏం లాభం అండి? దానికి కారణం నిర్లక్ష్యం, సోమరితనం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు. ఎంత షార్ప్గా తల్లి ఆ మాటలు విని యాకోబుకు సంపాదించి పెట్టాలని చెప్పి త్వరగా వంటకాలు చేసేసి ఏశావు నిర్లక్ష్యంగా పోయాడు, వేటాడాడు, ఆలస్యంగా తీసుకొచ్చాడు. ఆల్రెడీ తల్లి వంట చేసింది, పెట్టేసింది. ఆయన తడిమి చూశాడు తండ్రి, కళ్ళు కూడా కనిపించవు. వృద్ధాప్యంలో ఉన్నాడు ఇస్సాకు. ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు కొట్టేశాడు యాకోబు. ఆశీర్వాదాలను కొట్టేశాడు యాకోబు. యాకోబు మోసగాడే. కానీ పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ. అయ్యా, నేను నా అన్న విషయంలో మోసం చేసిన, అన్యాయం చేసిన, నన్ను క్షమించు. ఈ స్థలంలో నీకు మందిరాన్ని కట్టిస్తా, 10వ భాగం ఇస్తా అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు తిరిగి ఆయన చేసిన తప్పును క్షమించి తిరిగి అన్న దగ్గరికి నడిపిస్తాడు యాకోబును. యాకోబు పారిపోతాడు మామ ఇంటికి. ఎక్కడ నన్ను చంపేస్తాడో, ఆశీర్వాదాలు కొట్టేసినా కదా, ఎక్కడ నన్ను చంపేస్తాడో అని చెప్పి భయానికి వెళ్ళిపోతాడు. అక్కడ పోయినా కూడా అనేది శిక్షనే. 14 సంవత్సరాలు తను పనిచేస్తాడు మామ దగ్గర. పనిచేసి ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాడు. తిరిగి సంతోషంగా తండ్రి ఇంటికి వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి ఇంటికి రావాలి. 38th వర్స్, 38వ వచనం, 27th చాప్టర్.
ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాను. చూడండి, ఈ యొక్క అంతా రెడీ చేసి తండ్రికి యాకోబు ఆహారాన్ని పెట్టేసినప్పుడు తండ్రికి ఒక డౌట్ వస్తుంది. ఏం చేస్తాడంటే, కుమారుడా ఒకసారి నువ్వు దగ్గరికి రా అని అంటాడు. దగ్గరికి రా అన్నప్పుడు దగ్గరికి వస్తాడు. ఏందో నాకు నీ స్వరము డిఫరెంట్గా కనిపిస్తుంది, ఏశావు స్వరం లెక్క లేదు అని అంటాడు. లేదు నేను ఏశావునే అని అంటాడు. లేదు నేను ఏశావునే అని అంటాడు. ఏశావునే అని అన్న తర్వాత తడిమి చూస్తాడు. ఎందుకంటే ఏశావుకి ఏమున్నాయని చెప్పాను నేను, వెంట్రుకలు ఉన్నాయి, రోమము అంతా వెంట్రుకలు, శరీరం అంతా వెంట్రుకలు గలవాడు. ఈయనేం చేస్తాడు, ఒక చొక్కాయి, వెంట్రుకల చొక్కాయి గుట్టించుకొని డాడీ దగ్గరికి వస్తాడు. డాడీ ఏం చేస్తాడు, తడిమి చూస్తాడు. అరే ఏశావే అనుకొని చెప్పేసి, సరే మోకరించి బిడ్డ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన కొంచెంసేపటికే దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు ఏషా వస్తాడు. ఆశీర్వాదాలు ఉన్నాయా తండ్రి దగ్గర? లేవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారముగా ఉండకూడదు. ఎవరైనా సరే ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారంగా ఉండకూడదు, ఆశీర్వాదాలను పొందుకునే వారంగా ఉండాలి. దేవుడు దీవించు 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 ప్రభు అని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? మన మధ్యలో ఒక సిస్టర్ ఉంది. నిన్నటి రోజున అక్కడ ప్రార్థనకు పోతే నాకు ఒక సంతోషమైన మాట చెప్పింది. అన్నా నాకు డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చిందన్నా, లిస్టు పడ్డదన్నా, నాకెంతో సంతోషమో, హల్లెలూయా. సరేమ్మా, వస్తుండొచ్చు, ఆ లిస్టు ప్రకారం చూసి చెక్ చేసి నీకు ఇస్తారులే. ఇప్పుడు రెంట్ హౌస్లో ఉంది, బాధపడుతూ ఉంది, కొన్ని రోజులకు సుఖపడుతుంది, కిరాయి తప్పిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు దీవించే దేవుడు మన దేవుడు, ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ప్రభువు నుండి ఆశీర్వదింపబడాలని దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం ఈ యొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. Hebrews 12th chapter 16th and 17th verse. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. చూడండి, ఏశావు లెక్క భ్రష్టులము కాకూడదు, వ్యభిచారులైన కాకూడదు. ఆ విధంగా ఒకవేళ నేనున్నట్లయితే ప్రభువా నన్ను సరిచేయి అని అడగల. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. మనమంతా తెలుసుకోవాలి ఈరోజు ఏంటి అని అంటే, మరి ఆశీర్వాదాలు పోయిన తర్వాత నువ్వు ఏడ్చినా, నువ్వు పశ్చాత్తాపడ్డా, నువ్వు మారు మనసు పొందినా అది నీకు దొరకదు, అది నీకు దొరకదు. కాబట్టి పోగొట్టుకున్న తర్వాత మనం దేవుని నుండి మళ్ళా సంపాదించాలంటే కష్టం. కాబట్టి అవకాశం ఉండగానే, యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలు, యవనమందు దేవుని కొరకు పని చేస్తే దానికి ఆశీర్వాదం వస్తుంది. ముసలోని అయిపోయిన తర్వాత, ముసల్దాని అయిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తా అంటే మెట్లు ఎక్కడమే కష్టమైపోయింది, కిందికి వెళ్ళి మీదికి. ఇంకేం ఎక్కుతావు, ఇంకేం వాక్యం వింటావు, అంతే సంగతులు. ఎప్పుడు చేయాలా? యంగ్, హల్లెలూయా. ఎట్లా ఉరికినా నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఉరికి 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 ఇప్పటికీ అలసిపోలే, నేను ఇప్పటికీ యాక్టివ్గానే ఉంటా. ఏంది నీ కారణం? ప్రభువులో జిమ్కవలే ఎగిరినా ఎగురుతూనే ఉంటా. హల్లెలూయా. నాతో వస్తే వాళ్ళని కూడా ఎగిరిపిస్తా, వాళ్ళకే దమ్ము రావాలా, వాళ్ళే అలసిపోవాలా, వాళ్ళే ఓడిపోవాలా, ఉరికిపిచ్చి తంగు చేస్తా.
కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ చక్కటి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేడు ప్రార్థించి దేవుడు నిన్ను పుట్టించిన ఉద్దేశం ఎరిగి గురి కలిగి జీవించము. నశించిపోయే ఆహారము కొరకు, పాపభోగము కొరకు కకృతి పడక, శాశ్వతమైన దేవుని ఆశీర్వాదాల కొరకు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడు. అజాగ్రత్తతో, నిర్లక్ష్యంతో ఆశీర్వాదాలను పోగొట్టుకుని నా ఏశావు వలె మనం ఉండకూడదని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.